అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఒక భారీ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. గుంటూరు కారం సినిమా సెట్స్ మీదుగా ఉండగానే హడావిడిగా ఈ ప్రాజెక్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించినట్లు ప్రకటించారు. పుష్ప 2 తర్వాత బన్నీ చేయాల్సిన సినిమా ఇదేనని మేకర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఊహించని విధంగా అట్లీ సినిమా పట్టాలెక్కించారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ కథ మరో స్టార్ హీరో దగ్గరికి వెళ్ళినట్టు టాక్ వినిపిస్తోంది. బన్నీ కోసం అద్భుతమైన మైథలాజికల్ టచ్ ఉన్న కథను రెడీ చేసినట్లు చాలా కాలం వార్తలు వినిపించాయి. గుంటూరు కారం రిలీజ్ అయినప్పటి నుంచి త్రివిక్రమ్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల మీదుగా ఉన్నారు. ఇప్పటికీ ఈ స్క్రిప్ట్ దాదాపుగా పూర్తయిందని, 2025 సెకండ్ హాఫ్ తర్వాత సెట్స్ పైకి తీసుకురమ్మని సితార నిర్మాత సూర్యదేవర నాగవంశి పలు ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. AA22 తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంటుందనుకుండగా ఈ స్టోరీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెంతకు చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగవంశి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. మోస్ట్ పవర్ఫుల్ దేవుళ్లలో ఒక్కరిగా నాకు అత్యంత ఇష్టమైన అన్నయ్య కనిపించబోతున్నారని నాగవంశి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అలాగే గాడ్ ఆఫ్ ది వార్ కమ్మింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు. వీటికి 2 సంస్కృత శ్లోకాలను జత చేశారు. దీంతో గాడ్ ఆఫ్ ది వార్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది.